కేసీఆర్ దుష్టపాలన దోపిడీ నుండి ప్రజలకు విముక్తి కలగాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. నిర్మల్ జిల్లా తానూరు కేంద్రంలో బీజేపీ నేత మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఎంపీతో పాటు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోచు ఆచార్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక పల్లె పల్లెకు బీజేపీ గడప గడపకు మోహన్ రావు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎంపీ సోయం చెప్పారు. కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును రాష్ట్రంలో కేసీఆర్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. పల్లెపల్లెకు బీజేపీ ఇంటింటికి మోహన్ రావు పటేల్ అనే కార్యక్రమం ద్వారా ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీజేపీకి చెందినటువంటి నేత భోస్లే మోహన్ రావు పటేల్ కార్యక్రమం కొనసాగుతుంది. దాంట్లో భాగంగా తానూరు మండల కేంద్రంలో ఈరోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంపీ సోయం బాపురావు గారు హాజరు కావడం జరిగింది. పార్టీ పరిస్థితి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి వారితో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముధోల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజల నుండి పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉంది? వారు మోహన్ రావు పటేల్ గారు 10-15 రోజులు 30,000 ఇల్లు తిరగడం జరిగింది. ఏదైతే పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి గడప గడపకు మోహన్ రావు పటేల్ అనే దాంతో తిరగడం జరిగింది. దాని స్టార్ట్ కూడా నేను చేయడం జరిగింది. ముగింపు తానూరు మండలంలో ముగింపు చేయడం జరిగింది. ప్రజలు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. అంటే ప్రజలకు కూడా అర్థమైంది కేసీఆర్ ఏ విధంగా 7-8 సంవత్సరాలు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపిండో. కాబట్టి ఇవాళ ప్రజలందరూ ఒకసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనే ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. కాబట్టి దానికోసమే మొదలు నియోజకవర్గం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంగా గెలవబోతోంది భారతీయ జనతా పార్టీకి. పార్టీకి బీటలు వారింది, కూలిపోయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో బీజేపీని తీసుకురావడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక నీతివంతమైన పాలన 10 సంవత్సరాలలో ఎలాంటి అవినీతి లేనటువంటి పాలన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ వస్తే తప్ప తెలంగాణని బచాయించే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలల్లో కేసీఆర్ అవినీతి తారాస్థాయికి చేరింది. కాబట్టి బీజేపీ వస్తేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ దిశలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మోహన్ రావు గారు లేక ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారి యొక్క స్కీములను తెలియజెప్పి బీజేపీని అధికారం దేనికే ప్రతి కార్యకర్త కష్టపడాలి. ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఎట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేసిరో అంతటా కూడా ప్రజలకు చేరువయ్యి బీజేపీని గెలిపించే దిశలో పోతున్నాం. ఖచ్చితంగా ప్రజల దీవెనతోటి బీజేపీ అధికారంలోకి వస్తాం. కర్ణాటక ప్రభావం తెలంగాణలో గుండుసున్నా. ఎందుకంటే గతంలో మేమే అధికారంలో ఉన్నాం, మాకేమీ ఈడ ఒరిగింది ఏం లేదు. అటు ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్న రాయలసీమ కానీ లేకపోతే రాయలసీమకు ఆనుకొని ఉన్న కర్ణాటకలో బీజేపీ ఏం రాలే. ఇక్కడ బీదర్ కానీ రాయచూరు కానీ గుల్బర్గా కానీ కర్ణాటకకు ఆనుకొని ఉంటే ఈ తెలంగాణలో బీజేపీకి ఏం రాలే. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నంత మాత్రాన ఇక్కడ ఏం కాదు. కర్ణాటకలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. ఆ క్రమంలోనే ఆడ కాంగ్రెస్ వచ్చింది కానీ కాంగ్రెస్ యొక్క ఘనతతోటి ఏం రాలే. కొన్ని దుష్ప్రచారాలు బీజేపీ పైన భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకులు అందరూ కూడా కర్ణాటకకు వచ్చి బీజేపీని అప్రతిష్ట పాలు చేసి గెలిచిర్రు. అంత మాత్రాన ఏ మాత్రం 1% కూడా తెలంగాణ మీద ప్రభావం ఉండబోదు. మాకు ప్రధాన పోటీ అనే సమస్యనే లేదు. భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. మా కార్యకర్తలు బలంగా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న మా హిందూ సోదరులందరూ బలంగా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్కు తోక పార్టీ ఎంఐఎం పార్టీ ఉన్నదో మరి దానికి కాంగ్రెస్ కూడా తోక పార్టీ. వీరు ఇక్కడ ఎవరు పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. నేను ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా చెప్తున్నాను. మరి ఇక్కడ దమ్ముంటే అక్బరుద్దీన్ పోటీ చేస్తాడా, అసదుద్దీన్ పోటీ చేస్తాడా, జాబీర్ పోటీ చేస్తాడా? దమ్ముంటే పోటీ చేయమనండి. మా హిందువుల సత్తా ఏందో, భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో చూపిస్తాం. ఇది అంటే రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో మొదటి గడ్డ పైన
బీజేపీ గెలుపు ఖాయం అనేటటువంటి ధీమాని వ్యక్తం చేస్తూనే కర్ణాటక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ఇక్కడ ఏమాత్రం ఉండబోవు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీకి చెందినటువంటి నాయకులు. కెమెరా పర్సన్ నర్సింగ్తో ముధోల్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్. పల్లె